సికింద్రాబాద్ పాచిగుట్టలో టులెట్ పేరుతో దోపిడీ చేసిన కేసును ఛేదించారు పోలీసులు. మేనత్త సొమ్మును మేనకోడలు జ్యోతి కాజేసిందన్నారు డీసీపీ బాలస్వామి. జ్యోతికి శ్రీకాంత్, ఈశ్వర్ అనే యువకులు సహకరించారన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి 3.5 తులాల బంగారం, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోడలే అసలు నిందితురాలిగా తేలడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు సిబ్బందిని అభినందించారు డీసీపీ బాలస్వామి. ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది. సో అతని ద్వారా రిమైనింగ్ అక్యూజ్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా ఈ ముసలామె ఎవరైతే పారిజాత ఉన్నారో 60 years ఓల్డ్ లేడీ, ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి ఈ జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. సో ఈ ముసలామె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది. సో మనము దాన్ని హ్యాక్ చేయాలనే ఒక ప్లాన్ తోటి ఈమెకు అతి దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్కు వివరించడం జరిగింది. సో శ్రీకాంత్, ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది. సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ ఎవరైతే చేసారో ఆ జ్యోతిని కూడా ముగ్గురు పట్టుకొని